ఫ్రెండ్స్, మనకు వచ్చేసి రెడ్మీ నోట్ 10 Pro మొబైల్ వచ్చేసి కెమెరా అండ్ సౌండ్ కంప్లైంట్ వచ్చింది మన దగ్గరికి. ఈ మొబైల్లో మనకి రెగ్యులర్గా కంప్లైంట్ వచ్చేసి CPU రీబాల్ చేయాల్సి వస్తుంది. అయితే దీనిలో ప్రోటోకాల్ లైన్ కంప్లైంట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయండి. ఆల్రెడీ మనం ట్రబుల్ షూట్ చేసాం. అది ప్రజెంట్ అయితే ప్రాక్టికల్గా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం సీల్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. సేఫ్టీగా సీల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్పెషల్గా మనం 11 నెంబర్ బ్లేడ్ అయితే యూజ్ చేస్తున్నాం. చూసారు కదా. ఓకే, సీల్ అయితే సేఫ్గా ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత మనం ప్రజెంట్ అయితే CPU పైన మనకి థర్మల్ కంట్రోలర్ పేస్ట్ ఉంటుంది, దాన్ని అయితే రిమూవ్ చేయాల్సి వస్తుంది. చూసారా, రిమూవ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే థర్మల్ పేస్ట్ అయితే రిమూవ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ అయితే గ్లూ కట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఆల్రెడీ గ్లూ అయితే కట్ చేశాను. ఆ తర్వాత ప్రజెంట్ అయితే CPU సేఫ్గా రిమూవ్ చేసుకోవాలి. దీనికి స్పెషల్గా హీట్ అనేది కొంచెం లో హీట్లోనే చేయాల్సి ఉంటుంది. మరి హెవీ హీట్ పెట్టినా కూడా CPU ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, చూసారు కదా, CPU అయితే రిమూవ్ అయిపోయింది. ఓకే, CPU మనం రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫస్ట్ అయితే మన మదర్ బోర్డ్ని స్పెషల్గా మనం డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే డౌన్ గ్రేడ్ జరుగుతుంది. ఓకే, డౌన్ గ్రేడ్ అయిపోయిన తర్వాత అది అవుట్పుట్ చూసారు కదా. చూసారా, దీనికోసం స్పెషల్గా డౌన్ గ్రేడ్ చేశాను. ఆ తర్వాత చూసారా, గ్లూ అయితే సైడ్గా ఉందన్నమాట. బ్లాక్ గ్లూ ఉంటుంది. దీనికి సపరేట్గా మీకు గ్లూ కట్టర్ టూల్తో కట్ చేసుకోవాలి. చూసారుగా ఎలా కట్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికి ప్రాసెస్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మన ప్రాక్టికల్గా క్లాసెస్ ఉంటాయి. స్టూడెంట్స్కి ఇది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా చెప్తాను అనమాట. ఓకే, చూసారైతే ప్రజెంట్ అయితే మదర్ బోర్డ్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. ఇక మదర్ బోర్డ్ క్లీన్ అయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఐసీ రీబాల్ చేసుకోవాలి. ఒక ఫస్ట్ అయితే ఐసీ డౌన్ గ్రేడ్ చేసుకుంటున్నాను. చూసారుగా, ఐసీ అయితే స్పెషల్గా డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ కూడా ఉన్నాయి. మనకి ఐసీని ప్రజెంట్ అయితే గ్రిప్ తీసుకోవడానికి స్పెషల్గా ఐసీ టూల్స్ వచ్చాయి. ఓకే, ఆ తర్వాత మనం ప్రజెంట్ అయితే యూనివర్సల్ స్టెన్సిల్లోనే దీన్ని రివాల్వ్ చేస్తున్నాను. దీనికి స్పెషల్ స్టెన్సిల్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా యూనివర్సల్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతిదీ మన CPUకి స్టెన్సిల్ తీసుకోవాలంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూనివర్సల్లో చేయడం అనేది మీకు అలవాటు చేసుకోవాలి ప్రజెంట్ అయితే. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఐసీ రివాల్వింగ్ అయితే చేస్తున్నాము. చూసారుగా, ఐసీ రివాల్వింగ్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ప్రాక్టికల్లో. ఓకే, చూసారుగా అన్ని బాల్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఓకే, ఆఫ్టర్ బాల్స్ అయితే వచ్చిన తర్వాత ప్రజెంట్ అయితే మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టాల్ కూడా చేసేసాను. చూసారు కదా, ఇన్స్టాల్ చేసేటప్పుడు హీట్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ హీట్ అప్లై చేయాలి. ఓకే, ఆ తర్వాత ఐసీని కూడా చెక్ చేసి లైట్గా చెక్ చేసుకోవాలి. ఐసీ అయితే ప్రాపర్గా సిట్ అయిందా లేదా అని. ఆ తర్వాత మనం ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఓకే, ఫోన్ అయితే ఛార్జింగ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఓకే, ఫోన్ ఛార్జింగ్ తీసుకుంది కాబట్టి ఇక పవర్ ఆన్ చేసుకోవాలి. ఓకే, పవర్ ఆన్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, కెమెరా చూసారుగా, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు ఓకే అయిపోయినాయి. అట్లనే మన సౌండ్ కంట్రోల్ కూడా ఓకే అయిపోయింది. ఓకే, ఇదంతా కూడా మనకి స్టూడెంట్స్ లైవ్గా చూసినట్టు చేస్తాం అనమాట. దానివల్ల వాళ్ళకి స్పెషల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.